కర్నూలులో 38 కోట్ల రూపాయలు వెచ్చించి గతంలో డిగ్రీ నూతన భవనాలు నిర్మించారు. క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న సిల్వర్ జూబ్లీ, కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రాంగణాలలో నూతన భవనాలు నిర్మించారు. రుసా నిధులతో కళాశాల విద్యార్థులు సౌకర్యార్థం నిర్మించిన ఈ భవన నిర్మాణాల కోసం 2014లో గత టీడీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా అప్పట్లో పనులు కూడా ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే సుమారు 70% వరకు పనులు పూర్తయ్యాయి. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి రావడంతో నిర్మాణాలకు ఆటంకం ఏర్పడింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ నిర్మాణాలను పూర్తి చేయడానికి ఆసక్తి చూపలేదు. ఫలితంగా కోట్ల పనులు అర్ధాంతరంగా మిగిల్చిపోవాల్సి వచ్చింది. 2024లో మళ్లీ ఎన్డీఏ భాగస్వామి పక్షంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వంలో బిల్లులు వస్తాయనే నమ్మకంతో గత 5 ఏళ్లుగా వైసీపీ పెండింగ్లో పెట్టిన భవన నిర్మాణాలు పూర్తిగా రూపుదిద్దుకున్నాయి. కొత్త బిల్డింగ్లను ఆయా కాలేజీలకు అప్పగించారు. 3 డిగ్రీ కాలేజీల పరిధిలో ప్రతి కాలేజీలో అకాడమిక్ బిల్డింగ్, హాస్టల్ బిల్డింగ్, లైబ్రరీ బిల్డింగ్, క్యాంటీన్, అలాగే ఓహెచ్ఆర్ఎస్ ట్యాంక్ కూడా నిర్మించారు. నూతన భవనాల నిర్మాణం కంప్లీట్ అయినా నేటికి అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. వీటిని ఈ విద్యా సంవత్సరంలోనైనా ప్రారంభం చేసి వినియోగంలోకి తెస్తారనుకుంటే ఆ సంగతి ఎవరూ పట్టించుకోలేదు. కోట్ల నిధులతో కట్టిన డిగ్రీ కళాశాల నూతన భవనాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై విద్యార్థి సంఘం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం జిల్లా మంత్రి టీజీ భరత్ ఈ నూతన భవనాలను ప్రారంభించి విద్యార్థుల సౌకర్యార్థం వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్, 38 కోట్లతో నిర్మించిన కొత్త డిగ్రీ కళాశాల భవనాలు ఎందుకు వినియోగంలోకి రాలేదంటారు? కర్నూలు కేంద్రంగా ఏదైతే గత టీడీపీ ప్రభుత్వం 2018-19 సమయంలో 38 కోట్లతో కొత్త భవనాలు అయితే నిర్మించడం జరిగింది. ప్రధానంగా సిల్వర్ జూబ్లీ, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అదేవిధంగా కేవీఆర్ డిగ్రీ కళాశాల, ఈ 3 డిగ్రీ కళాశాలలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చి 38 కోట్లు వెచ్చించి అదనపు భవనాలు, అదేవిధంగా నూతన భవనాలు నిర్మించింది. విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు మెరుగైన విద్యను అందించాలి, ప్రామాణికమైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మించారు. కానీ ఇప్పటికే అవి ప్రారంభానికి నోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వం నిధులు చేసింది, ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అర్ధాంతంగా పనులు ఆగిపోయిన పరిస్థితి. ఈ భవనాల సంగతి చెప్పి గత 5 ఏళ్లుగా పట్టించుకోలేదు. మళ్ళీ 2024లో వచ్చి ఏదైతే ఇప్పుడు 1.5 year కావస్తుందో ఈ టీడీ పాలనలో కాంట్రాక్టర్లు కూడా అంటే ఏదైతే 30% మిగిలిన పనులను పూర్తి చేసి ఈ భవనాలను ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు, అయితే నేటికి కూడా అంటే కళాశాలల నుండి లేదా డిగ్రీ పాఠశాలల నుంచి, అదేవిధంగా యూనివర్సిటీ నుంచి వాళ్ళు విన్నవించుకున్న ఈ ప్రారంభం చేయండి, విద్యార్థులకు వినియోగంలోకి వస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చాలాసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పటికీ ఓపెన్ చేయలేని పరిస్థితి. అయితే ఏదైతే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆయన నియోజకవర్గం పరిధిలో ఈ 38 కోట్లకు సంబంధించిన కొత్త భవనాలు అంటే ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నప్పటికీ ఏదైతే విద్యార్థుల కళాశాల సిబ్బంది కావచ్చు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. మంత్రి గారు దీని మీద పెట్టి ఖచ్చితంగా ఈ 3 ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిధిలో ప్రాంగణంలో నిర్మించిన అకాడమిక్ బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్ బిల్డింగ్ కావచ్చు, లేదా లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, ఓఎస్ఆర్ఎస్ పాయింట్ కావచ్చు, వాటర్ పాయింట్, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అంటే నూతనంగా నిర్మించారు, చాలా మెరుగా నాణ్యతతో నిర్మించారు కాబట్టి మంత్రి గారు దృష్టి పెట్టి ఇవి ప్రారంభించాలని కోరుతున్న పరిస్థితి. అదేవిధంగా క్లస్టర్ యూనివర్సిటీకి అంటే ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ గా వైస్ ఛాన్సలర్ లేకపోవడం కూడా కొంత లోటు అని చెప్తున్న పరిస్థితి. ఏదైతే విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి టీజీ భరత్ క్లస్టర్ యూనివర్సిటీ పైన దృష్టి పెట్టి అక్కడ రెగ్యులర్ గా వైస్ ఛాన్సలర్ కావచ్చు, అదేవిధంగా రిజిస్టర్ కావచ్చు, వాళ్ళంతా కూడా నియమించి ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంటే కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా మరింత ఉన్నతంగా రాణించే విధంగా మంత్రి చొరవ చూపాలని కోరుతా ఉన్నారు. అలాగే ఏదైతే రిజిస్టర్ పోస్టు అంటే ఆత్మకూరులో డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న ఏదైతే సిల్వర్ జూబ్లీ ప్రిన్సిపల్ గా